ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజస్థాన్లోని దౌసా దగ్గర ప్రయాణికుల బస్సులో అర్ధరాత్రి దాటిన తర్వాత మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హరిద్వార్ నుంచి ఇండోర్కు వెళ్తున్న బస్సు ఇది. ఇక ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు మొదలయ్యాయి. తెల్లవారుజామున దాదాపు 2:30 గంటల టైంలో ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ హైవేపై వేగంగా వెళ్తున్న ఓ ట్రక్కును ఈ బస్సు ఢీకొట్టింది. ఆ తర్వాత క్షణాల్లోనే మంటలు అంటుకున్నాయి. బస్సులో 37 మంది ప్రయాణికులున్నారు. మృతుల్లో 5 సజీవ దహనం అవగా 2 తలకు బలమైన గాయాలు కావడంతో మరణించారు. వెంటనే దౌసా పోలీస్ సూపరింటెండెంట్ పీయూష్ దీక్షిత్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ఈ ఘటనపై విచారణ వ్యక్తం చేశారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.